పారిపోయి దొడ్డిదారిన పోతుందేమో శ్రీదేవమ్మ అనుకుంటారు. ఇక్కడ ఉన్నది నారాయణ రెడ్డి భార్య అనేది వాళ్ళకు తెలుస్తలేదు. నారాయణ రెడ్డి భార్య ఇక్కడ ఉండేది. ఇలాంటి ఆకతాయిలకు భయపడి పారిపోయి ఏదో మీరున్నారా గేటు దగ్గర అని చెప్పేసి నేను దొడ్డిదారిన పోతాను అనుకున్నారేమో. శివరాత్రి రోజే భయపడిస్తే పోదు. నా వెనకాల అమ్మవారు ఉంది, తాండాడిస్తుంది మీరు అనుకున్నారేమో. మంచిగా ఉంటే మంచిగా చూస్తారు శ్రీదేవమ్మని, చెడు అంటే మళ్ళా కూడా మీ కలలేకొస్తుంది అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా నా మహిళల ముందరే చెప్తున్నా. ఒక మహిళని మీరు చేసినారంటే దుర్మార్గంగా ఇంతమంది మహిళల నాశనం అంతా కూడా మీకే కొట్టుకుంటుందని చెప్పేసి మహిళల్ని ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు కొనియాడతారని చెప్పేసి మీ అమ్మ నాన్నలు అడగండి, ఇంటికి పోయి చెప్తారు. మీ అవ్వ తాతలు అడగండి, పెద్ద మనుషులు చెప్తారు. ఎక్కడైతే మహిళలను పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడతారు, అంటే దేవతలు వస్తారు. అలాగా అందరూ కూడా నేర్చుకోవాలి. మతి లేని వాళ్ళకి మనం ఓటేస్తే ఉన్న మతి మనకు కూడా పోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని సమయం వచ్చింది కాబట్టి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు కనిపించిన బాధ, ఒక ఎమ్మెల్యేనే ఆ విధంగా వాళ్ళు ట్రోల్ చేయడానికి చూస్తారు. అంటే వాళ్ళకి తెలియదు శ్రీదేవమ్మ అంటే ఏందనేది. మంచికి మంచి ఉంటుంది, చెడ్డకు చెడ్డ ఉంటుంది అని చెప్పేసి తెలియాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకు తెలియజేస్తున్నా. చిన్న దాంతోనే భయపడిస్తాము, రేపు ఎలక్షన్లలో భయపడి పారిపోతాం అనుకున్నాము. భయపడి పారిపోదా అని అనుకుంటే నా భర్త చనిపోయిన రోజే నా పిల్లలు దోలుకొని ఎక్కడో పోయేదాన్ని. మీరేందో చూడాలని ఈ భూమి మీద బతికి ఉన్నాగా, మీరంటే ఏందో చూడాలని ఈ భూమి మీద బతికి ఉన్నా. మీరేందో శ్రీదేవమ్మ ఏందో చూడాలని చెప్పేసి మంచికి మారు పేరుగా నారాయణ రెడ్డి అడుగుజాడల్లో ఈరోజు నేను సేవ చేసుకోవాలి పేద ప్రజలకు.